సంక్రాంతి అంటేనే ఇంటిల్లిపాది చేసుకునే అతిపెద్ద పండుగ. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండేవారు సైతం పండుగ రోజుకి సొంతూళ్లలో వాలిపోతారు. అలాంటిది ఒకే వంశానికి చెందిన వారంతా ఒకే ఊళ్ళో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. అందరూ సరదాగా గడుపుతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వార్పు గ్రామానికి చెందిన వేములపల్లి వంశీయులు వృత్తిరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ వంశానికి చెందిన 2000 మంది ఒక దగ్గరకు చేరిపోతారు. ఓ మామిడి తోటలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలిపోతారు. రెండు 2000 మందికి పైగా సమావేశమయ్యే ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఒకరి కష్టసుఖాల్ని మరొకరితో పంచుకుంటారు. తమలో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేసుకుంటారు. మూడవ సంవత్సరం ఇక్కడ జరగటం. దీని ఉద్దేశం ఏంటంటే పూర్వం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఎవరెవరేంటో మాకు తెలియదు. వాళ్ళందరినీ కలిపి ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఏంటి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని పూర్వ బంధుత్వాన్ని కలుపుకుని ముందరికి వెళ్తాం. మాలో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు. వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం మాకు చేతనైనంత వరకు ఇది ఒక పండగ వాతావరణంగా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 12న మోపిదేవి వార్పులోనే వేములపల్లి కలయిక జరుపుకోవాలని నిశ్చయించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి చాలా మంది పెద్దలు, పిన్నలు, ఆడపడుచులు వేలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాదాపుగా ఈ సంక్రాంతి సమయంలో 2000 మంది వేములపల్లి కుటుంబ సభ్యులు ఇక్కడ సమావేశం అవుతున్నాం. ఎవరైనా పేద పరిస్థితుల్లో ఉండి చదువుకోలేక పరిస్థితిలో ఉంటా వారికి సహాయం చేయటం గురించి వేరే ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైనా ఇక్కడ చర్చించి దానికి సరైన పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆడపడుచులు, ప్రతి కోడళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరి పెద్దవాళ్ళని సన్మానం చేయడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో శ్రీకృష్ణ ప్రాంగణం అనే నామకరణం చేస్తాం. దీనికి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో జరుపుతున్నాము. 3 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని మునుముందు జరుపుకుంటామని వేములపల్లి వంశీయులు తెలిపారు. ఇలా వేల సంఖ్యలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగకి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.